తీసుకొచ్చింది. సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి అందరిని తీసుకొచ్చింది. నిజమైనటువంటి రక్షకుడిని మనం చూసాం రండి. ఆయన నా జీవితం అంతా మాట్లాడాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నీకు పలానా రోగం ఉందమ్మా, నీ కిడ్నీ చాలా డల్లుగా ఉందని చెప్పాడు సమరయ స్త్రీతో. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ భర్త కాదు, నీ క్యారెక్టర్ ఇది, నీ బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్పాడు. వెంబడే ఆమె భయపడిపోయింది. నా హృదయంలో నేను దాచుకునేటువంటి తప్పంతా కూడా బయటపడిపోయింది. వెంబడే నన్ను స్కాన్ చేసేసాడు దేవుడు, నాలో ఉన్న పాపాలు చెప్పాడు. ఈరోజు చెప్పండి బోధకులు, ఒక బోధకుడు సరే నువ్వు దొంగతనం చేస్తుంటే దేవుడు నాకు కనపరిచాడు అని చెప్తే, అమ్మ అయ్యగారి దగ్గర పోతే మొత్తం బయటపడుతున్నాయి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అప్పుడు స్టేజ్ ఎక్కిన ఒక సహోదరుడు లేదంటే ఒక సహోదరుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఈరోజు పేరు పెట్టి పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి బాధలు చెప్తున్నారు. అదే పేరు పెట్టి పిలిచి, సునీత ఇగో దేవుడు నువ్వు దొంగతనం చేస్తాను కానీ దేవుడు నాకు తెలియపరిచాడని చెప్పి నా సిస్టర్ గారు కనపడుతుంది. మరి అమ్మ నువ్వు వాళ్ళ నాయనతో విచారం చేస్తుండగా నేను దేవుడు నాకు తెలియపరిచాడని చెప్పండి, నా వస్తుందేమో. ఇవి చెప్పలేదు, ఎందుకంటే ఇవి చెప్తే విశ్వాసం దూరం అవుతారు. రోగాలు చెప్తే కన్నీళ్లతో పరిగెత్తకుండా సేవ చేస్తారు.